కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో 11 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంలోనే రాష్ట్రంలో కూడా ఎన్డీఏ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఒక సంవత్సర పాలన పూర్తి చేసుకుంది. ప్రజలు అనేక ఇబ్బందులు ఉన్నప్పటికీ రాష్ట్రం అనేక బడ్జెట్కి సంబంధించి నిధులకు సంబంధించి రిసోర్సెస్కి సంబంధించి ప్రాబ్లం ఉన్నప్పటికీ కూడా భారతీయ జనతా పార్టీ భాగస్వామ్యంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం చాలా చక్కగా పనిచేసింది. ప్రజల ఆకాంక్షల్ని అలాగే రాష్ట్ర భవిష్యత్తుని బేరీజు వేసుకుంటూ రెండింటినీ సమన్వయం చేసుకుంటూ పరిపాలన ముందుగా చక్కగా కొనసాగుతోంది. సో ఖచ్చితంగా ఈ కూటమి ఇంకా బలపడుతుందని ఆశిస్తాం. వైసీపీ వాళ్ళు రీకాలింగ్ మేనిఫెస్టో అని చెప్పి కూడాను ఇంటింటికి తిరుగుతున్నారు. టీడీపీ వాళ్ళను కూటమి వచ్చి సుపరిపాలన తిరుగుతుంది. ఎలా ఉండబోతుంది రాష్ట్రం? ఇప్పుడు రాష్ట్రంలో 4 సంవత్సరాల వరకు ఎన్నికలు లేవు. సో కాబట్టి ఎవరి రెలవెన్స్ వారికి ఉండాలని చెప్పి ప్రయత్నాలు చేయటం సహజం. సో దీనివల్ల పెద్దగా మార్పు వచ్చే అవకాశం లేదు. రాష్ట్ర ప్రజలు కూడా సానుకూలతతో కూటమి ప్రభుత్వం పట్ల సానుకూలతతో అలాగే కూటమి ప్రభుత్వం ఉన్న ఇబ్బందులను కూడా గ్రహించి సజావుగా పరిపాలన సాగుతోందన్న భావంతో ఉన్నారు. సో ఇంకా కొన్ని ప్రామిసెస్ని త్వరితగతిన పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి గారు కూడా ప్రకటించడం జరిగింది. సో ప్రజల మన్నల్ని ఆశీస్సుల్ని తప్పనిసరిగా కూటమి ప్రభుత్వం నిలుపుకోగలుగుతుంది అన్నది మా నమ్మకం. సింగిల్ డిజిట్తో బీజేపీ ఉండేది. మీలాంటి సీనియర్లు అప్పట్లోనే ఆ పార్టీ కోసం పనిచేసేవాళ్ళు. ఇప్పుడు మీలాంటి వాళ్ళు అందరూ కొద్దిగా కనుమరుగవుతున్నారు. కొత్త వాళ్ళు వస్తున్నారు అని కూడాను బయట వినబడుతున్న మాటలు. ఏదైతే ఆంధ్ర తెలంగాణ అధ్యక్షుల ఎన్నికలు ఉన్నాయో దాంట్లో కూడా లాబింగ్ దగ్గరగా ఉన్న వాళ్ళకి మాత్రమే పదవులు వచ్చాయి. ఇదంతా ఇటువంటిది పూర్తిగా అవాస్తవం. బీజేపీలో ఇటువంటి లాబింగ్లు కానీ మీ కాంగ్రెస్లో చాలా విరివిగా ఉంటాయి. అధిష్టానం దగ్గరికి వెళ్ళి లాబింగ్లు చేసుకోవటము ఇది పూర్తిగా అవాస్తవం. నేను చెప్పినట్లుగా జాతీయ స్థాయిలో రాష్ట్ర స్థాయిలో ఎంపిక కొద్ది నెలలుగా ఇది జరుగుతున్నటువంటి ప్రక్రియ. కొంత ఆలస్యం కూడా అయిన వాస్తవమే. దాని కారణంగా పూర్తి స్థాయి ఆర్గనైజేషన్ నిర్మాణం ఇంకా జరగలేదు. నిర్మాణం జరిగిన వెంటనే రాష్ట్ర స్థాయిలో జాతీయ స్థాయిలో భారతీయ జనతా పార్టీ గట్టిగా ముందుకు పరుగులేస్తుంది. చూద్దాం. వచ్చే ఎన్నికలు ఖచ్చితంగా బీజేపీ గ్రాఫ్ పెరగటం తప్పితే తగ్గటం ఉండదు. ఇక్కడ కూడా రాష్ట్రంలో కూడా బీజేపీ ముందుకెళ్తుంది. మొత్తం కూడాను రాబోయే రోజుల్లో రాష్ట్రంలో బీజేపీతో పాటు ఇతర పార్టీలన్నీ కలుపుకొని కూటమి విజయ దుదుంబి మోగిస్తుందని కూడా చెప్తున్నారు. 4 సంవత్సరాలకు ఎన్నికల గ్యాప్ ఉన్న నేపథ్యంలో వైసీపీ ఇంటింటికి తిరిగి ఏం చేస్తుందని కూడా జీవీఎల్ ప్రశ్నిస్తున్నారు. వీడియో జర్నలిస్టు లక్ష్మణ్తో కలిసి మెగా 9 కోసం అబ్దుల్ అలీం, బీజేపీ రాష్ట్ర కార్యాలయం నుంచి.